ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లు మీ సంబగిరి వేణుగోపాల్ నాయుడు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్. ప్రకాశం జిల్లా కొండెపిలో అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. ఐఐటీ, నీట్లో త్రుటిలో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నామన్నారు. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని స్పష్టం చేశారు. ఉద్యోగ సాధన లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలని మంత్రి ఢోలా సూచించారు. डी हारिका ओके सर ఇద్దరు తప్ప అందరూ నాకు కలపడేవాళ్ళే. 590 తగ్గకూడదు, సరేనా? ఇద్దరే దూరం వాళ్ళు చెప్పారు, అంతా ఇక్కడ వాళ్ళే. జీతం ఎవరు చెప్తున్నాం? ఎంతమంది రేపు 550 చేస్తారు? 590 ఇద్దరేనా? ముగ్గురు అదే కదమ్మా. నేను మీ అక్కడప్పుడు మీరు కూడా వచ్చారు స్కూల్కి? ఓహో, అప్పుడు చూసావా కదా? బాగా చేసామ్మా, వెళ్తాను. ఎట్లా చెప్పాలి పంపిస్తున్నాం. మీలో కూడా మెరిటోరియస్ వచ్చి నీట్ జస్ట్ మిస్ ఎవరన్నా అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తానికి నేను సిద్ధంగానే ఉన్నా. కానీ మీ పెర్ఫార్మెన్స్ రావాలి. రెండవది, రానప్పుడు అగ్రికల్చర్ ఉంది, హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉంది, బయోటెక్నాలజీ ఉంది, నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం చదువుకొని ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో చదవండి. ఆర్థికంగా ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంది. ఫీజులు కావచ్చు, మెస్ బిల్స్ కావచ్చు, హాస్టల్స్ డెవలప్మెంట్. ఒంగోలులో దామచల సత్యభామ డిగ్రీ కాలేజ్ ఉంది, 250 మంది ఉన్నదాన్ని 10 బైపీసీ ఎంపీసీ తెచ్చారు. ఈరోజు 650 మంది. అక్కడ హాస్టల్ బిల్డింగ్ ఉంటే ఇప్పుడు మళ్ళీ 5 కోట్లు పెట్టి 650 మందికి హాస్టల్ బిల్డింగ్ రెడీ చేస్తున్నాం. ఇలాగా పూర్తిగా ఆడపిల్లలే చదువుకుంటారు. అందులో ఇలాంటి ఇన్స్టిట్యూటే. అక్కడక్కడ వొకేషన్ ఉంది, మళ్ళీ అదనంగా 3,60,00,000 దానికి కేటాయింపు చేపిస్తున్నా. మంచి సెమినార్ రూమ్, ఇలాంటివి అడిషనల్ క్లాసులు కూడా 3,60,00,000 ఒంగోలులో ఉన్నటువంటి దామచర్ల సత్యభామ డిగ్రీ కాలేజీ కూడా నేను శాంక్షన్ చేపిస్తున్నాను. ఇవన్నీ కూడా బాలికా విద్యను ప్రోత్సహించాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, స్థిరపడాలి అనేది మనం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజా? స్కూల్ ఫర్ గర్ల్స్. ఈ స్కూల్ని నాకు ముందు ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన దామచల లాయల్ గారు తీసుకొచ్చారు. తెలుసా? బయట ఫోటో చూసారా? సరే, మీరు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మీ టీచర్స్ కూడా మిమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. తర్వాత మెంటర్స్ ఒకటే అమ్మా,
పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వెనక మీరు కూడా చేయాలి. కాకుంటే మా వాళ్ళందరూ వచ్చినా మీరు కొంచెం సిగ్గుపడ్డట్టు ఉంది. ఎందుకంటే ఎదురుగా మీరు చెప్తా ఉంటే అభినయంలో వాళ్ళు ట్రైన్ చేయాలి. మీరు చేసేటప్పుడు అవసరమైతే నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వమని చెప్తే కరెక్షన్ అంటారు. అలా చేయాలి. నేను మా వాళ్ళందరూ చూసి మీరు కొద్దిగా చేయలేదేమనుకున్నాను. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు, చదువుల్లో కూడా బాగా వచ్చారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చిన తర్వాత జేఈకి అప్లై చేయమంటే ఆ రోజు 10-15 మంది చేసినట్టుంది. ఈ సంవత్సరం ఎంతమంది అమ్మా? 27 మంది జేఈ మెయిన్స్ రాశారన్న. చేతులు ఎత్తండి. 27 మంది. 27 మందికి ఐఐటీలో రావాలి సీట్లు. ఇదే ఇంకా ఫైనల్ ఎగ్జామ్ మళ్ళీ లేదు కదా. మంచిగా వస్తాయి. 1-6 ఎవరికైనా రాకపోయినా వారికి మనం మళ్ళీ కూడాను మంచి ఇన్స్టిట్యూట్ లో వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాకు రేపు ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సత్కారానికి మీలో మొత్తం రావాలి. మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద సత్కారం చేస్తారు. పోయినసారి 57 మంది చేసిన అందులో ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు 150 మందిని ఇక్కడ తీసుకురామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 150 మంది పైగానే